లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నాని డ్రీమ్ ఒక్కటే పాన్ ఇండియా ఇమేజ్ ని క్యారీ చేయాలని. శామ్ సింగర్ అనే మూవీని సౌత్ లో ఉన్న అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేశారు, కానీ సరైన రెస్పాన్స్ రాలేదు. ఆ తర్వాత తనకి నమ్మకం ఉన్న ప్రతి సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేశారు, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. నాని మూవీస్ తెలుగులో బ్లాక్ బస్టర్స్ అవుతాయి, కానీ పాన్ ఇండియా డ్రీమ్ కంప్లీట్ అవ్వట్లేదు. అయితే ఇప్పుడు ఓ 2 అడుగులు ముందుకు వేసి ది ప్యారడైజ్ ని ఇండియా లెవెల్లో 6 లాంగ్వేజెస్ లో ప్లస్ ఇంటర్నేషనల్ వైజ్ ఇంగ్లీష్ అండ్ స్పానిష్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నారు. నాని ఓడెల కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో దసరాతో చూపించారు. ఇప్పుడు ప్యారడైజ్ రా స్టేట్మెంట్ గ్లోబల్ లెవెల్లో షేక్ ఇవ్వబోతుంది. ఇదంతా చూస్తుంటే నాని పాన్ ఇండియా హీరోగా మారేంత వరకు ఆగేదే లేదు అనిపిస్తుంది. దసరా మూవీ కాస్త పాన్ ఇండియా ఇమేజ్ ని క్రియేట్ అయింది. ఇక సరిపోదా ఓటీటీలోకి వచ్చిన తర్వాత వేరే లాంగ్వేజ్ లో ఎక్కువ మినిట్స్ స్ట్రీమింగ్ అయింది. మరి నెక్స్ట్ రాబోయే హిట్ 3 అండ్ అలాగే ది ప్యారడైజ్ మూవీతో గ్లోబల్ లెవెల్లో మార్కెట్ ని క్రియేట్ చేయాలని కోరుకుందాం. అలాగే ప్యారడైజ్ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. గిది కడుపు మండిన కాకుల కథ, జమానాకెళ్ళి నడిచే శవాల కథ.